స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగుగాక. ముందు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకున్నట్టయితే మేము ఈ స్థలాల్లో ప్రార్థన చేసుకోండి అమ్మా. దయచేసి అందరూ కూడా లైన్లో ఉండండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా సహోదరులందరూ లైన్లోకి వచ్చారు నాయన. ఆత్మ బలముతో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడే అధ్యక్షుడిగా ఉండి అద్భుతమైన కార్యాలు జరిగించుకోమని 9 నుంచి 10:30 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా కూడాను మీ దైవికమైన హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. వందనాలు సిస్టర్. లైన్లో ఉన్నటువంటి సలోమి సిస్టర్ గారు సాక్ష్యం చెప్తారు. సలోమి సిస్టర్ సాక్ష్యం చెప్పమ్మా. ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరితో సహా పేరు అని చెప్తున్నాను. సరే అమ్మా, చెప్పు. అందరికీ వందనాలు. అమ్మగారికి వందనాలు. మాది బయ్యారం, గార్ల బయ్యారం. అయితే నాకు 3 కొడుకులు. చిన్న బాబు కొంచెం భార్య కొంచెం వెడైనందుకు, అమ్మాయి కొద్దిగా పోయినందుకు లేకుండేటగా తల్లిగా అంటుకుండి రాకుండేటగా తాగుడికి బానేసేయండి. బాగా తాగుడికి బానేసేయి బాగా తాగి అట్నే ఇట్లే తాగుతా ఉండేదైతే మొన్న ఏమైందంటే మైండ్ తిరిగి మాట్లాడుతూ ఉంటాడు, తిరిగి చేస్తాడు, తిరిగి చేస్తుండ. అయితే ఉన్నట్టున్నాడు. సాయంత్రం పూట మంగళవారం సాయంత్రం పూట లేడు, ఇంటికాడ లేడు, ఇటు పోయిండు అని ఇక మేమందరం ఎక్కడ చూసినా దొరకట్లే. అమ్మగారు ప్రార్థన చేస్తే బాబు ఎక్కడి పోడు, మీకేం పర్వాలేదు, ప్రార్థనలు పెట్టినాం, బాబుకి అపాయం రాదని చెప్పిన మాకు మదర్లో ఎవరైనా తెలిసి అక్కడికి పోయినాం ఎక్కడ కనపడతలే. అమ్మగారు అన్నది ఎక్కడి పోడు, బాబుకి సైతాలు ఉంది, ఆ సైతాలు అది కాల్చి కూడా వేస్తుంది, బాగా ఎక్కడికి పోడు, మాకు ఇంట్లో పోతాడు, మాకు ఇంట్లో పోయినట్టు కనిపిస్తుంది. అంటే మాకు ఇల్లు ఎక్కడికి పోయినాడు, ఎక్కడ ఉండడు, ఏం చేస్తుండో, చలికి బట్టలు సరిగా లేవు, శాత ఎక్కడితోటే పోయాడు, మళ్ళీ చెప్పులు పిల్లగాడు ఏం తింటాడా చలికని అది అంటాడు. అమ్మగారు బాగా ప్రార్థన చేస్తుంది, ఏం కదా బాగా ఎక్కడ పోడు, బాగా మంచిగా ఉన్నాడు. అయితే మళ్ళీ వారం రోజులు లేనాక మళ్ళీ మంగళవారానికి పోయిన మంగళవారం వారం అయింది. అయితే బుధవారం రోజు వాళ్ళ అత్తగారు ఊరి పేరు నందిగామ దగ్గర నవాపేట పోయింది. అది నవాపేట పోవడం కూడా మా పెద్దరాడి బిడ్డ ఉంటే ఆ దేవుని నమ్ముకున్నాము. వాళ్ళ ఇంటికి పోయినట్టు. వాళ్ళ ఇంటికి పోతే అక్కడ పోగానే ఏంద్రా ఇట్లా వచ్చింది, నాకు ఎందుకు ఎట్లా మైండ్ లేసి తిక్క లేసి తిరిగి ఇక్కడికి వచ్చినా కొద్దిగా మైండ్ మంచిగా ఎందుకు అందుకని ఇక్కడికి వచ్చినా చెప్పేసరికి అమ్మగారికి ఫోన్ చేసి అమ్మతే మా అబ్బాయి పేరు వజీరు. అయితే ఇట్లా వచ్చిండమ్మ నా కాడికని మా అక్కయ్య అనేటప్పుడు అమ్మగారు చాలా సంతోషించి అప్పుడే నాకు ఫోన్ చేసి నాకు ఇట్లా బాబుండు మాట్లాడంటే బాబుండు అన్నది మాట్లాడమంటుంది. అమ్మగారు అట్లా మాట్లాడాను. మంచిగా ఉన్నాడు. అమ్మగారు ఎంత అన్నది నేను చెప్పలేదా, మరి ఇట్లా దేవుడు ఇట్లా చూపించాడు. ప్రార్థన చేసి మాకు ఇంట్లో పోయినాడు, ఆ ఇల్లు అవుతుంది, మా అక్క ఇల్లు దేవుడు నమ్ముకుని ఇంటికే పోయిండు. మంచిది మైండ్ అనేది పోయింది. అమ్మగారు ప్రార్థన చేసింది, ఎంతగానో పాపం ప్రార్థన చేసింది. ప్రార్థనలో నాయన తండ్రి బిడ్డని ఎంతగానో కాపాడు కన్నీటితో బాగా ప్రార్థన చేసింది అమ్మగారు. తను ఆ బిడ్డకి అపాయం రాకుండా కాపాడని ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఏం చేసిండు, అమ్మగారు ప్రార్థన ఆలకించి నా కొడుకు సురక్షితంగా అక్కడ ఉంచిండు. సైతాలైన కాలిపోయి ఏం కాదు బాగా మంచిగా ఉన్నాడు. అమ్మగారు అంటూనే ఉంది. మేమే తొందరపడడం బాగా ఏడ్చుకోవటం తిరగటం చేసిన వాళ్ళే. అయితే తిరిగి వచ్చాక మళ్ళీ బాబుని తీసుకొని నేను పోయి మళ్ళీ తెల్లారిపోయి మా అబ్బాయిని తీసుకొని వచ్చిన మంచిగా అమ్మగారు ప్రార్థన చేస్తుంది. కానీ మా బాబు మళ్ళీ తాగకుండా మళ్ళీ తాగట్లేదు, మంచిగా ఉన్నాడు. అయితే తాగకుండా బతుకు తీసేసి కొత్త జీవితం, నూతన జీవితం, నూతన మనసు, నూతన జ్ఞానం ఆయన దారిలో నడవాలని ప్రార్థన చేయండి అందరూ. అమ్మగారు చేసిన ప్రార్థన అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల నా కొడుకు తిరిగి మళ్ళీ బయటకు వచ్చింది. ఎంత సాక్ష్యం ఇది, ఎంత మంచి సాక్ష్యం. కానీ నా కొడుకు ఆయన సేవ చేయాలి, అంతే సేవ చేయాలి. ఆయన మళ్ళీ పాత బతుకొద్దు, ఆ తర్వాత బతుకొద్దు, కొత్త బతుకు కొత్త జీవితం ఇవ్వండి. మీ అందరూ ప్రార్థన చేయండి మా బాబు గురించి. ఈ చిన్నపాటి సాక్ష్యం దేవుడు దీవించినాక. పరిశుద్ధాత్మ కూడా జాగ్రత్త. అందరు విన్నారు కదమ్మా. సలోమి సిస్టర్ గారు తన కొడుకు విషయంలో మరి చాలా బాధపడ్డది. ఏడుస్తున్నప్పుడు దర్శనం చూశాను. ఒక నల్లటి ఆకారము బాబులో నుంచి బయటికి వెళ్ళిపోవడం, తర్వాత కూడా నేను కనిపించింది నాకు. తర్వాత నేను ఫోన్ చేశాను, సలోమి గారు మీరు ఏం భయపడకండి, మీ బాబు సురక్షిత ఒక ఇంట్లోకి వస్తుందని చెప్పాను. అలా ఎన్ని రోజులైంది సిస్టర్ మీరు బాబుని ఎత్తుకబట్టమ్మా?
వారం అయింది. వారం కరెక్ట్ గా 10 నాడు వచ్చింది. 10 నాడు దొరికింది. అన్ని పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చారు, అంతా పోలీస్ స్టేషన్ ఇచ్చారు, మధురా పోలీస్ స్టేషన్ ఎక్కడెక్కడ సహాయం తిరిగారు. కానీ దేవుడు ఒక అద్భుత కార్యం, ప్రభు యొక్క ఆత్మ పనిచేసింది ఆ బిడ్డ మీద. ప్రార్థన చేద్దాం అందరం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వజీల కొరకు ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డడు ప్రభువా నీ కృప భరించబడను కాక. ఆ బిడ్డ కాళ్ళు చేతులు అగ్ని అగ్ని కాలిపోలేస్తున్నామని ఏ పోరాటం ఉండకూడదు. త్రాగుడు జోలికి పోకుండా మనస్సులో హృదయంలో మీరు నివసించండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి. సాక్ష్య జీవితాన్ని బలపరచుకోవాలి. సాక్ష్య జీవితం బలపడాలని ప్రార్థన చేయాలి. సాక్ష్య జీవితం బలంగా ఉండాలి. పరిశుద్ధాత్మ గొప్ప కార్యాలు మీరు జరిగించమని తండ్రి, మీరు అనుకున్న దానికంటే ఉన్నతంగా ఒక మంచి అయ్యా దైవజనుడిగా ఆ బిడ్డని తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాం. తీర్చిదిద్దబడును గాక చేస్తున్నామని. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి నామాన్ని బట్టి స్తోత్రం చెప్తున్నాం. మరి దేవుడి యొక్క బైబిల్ గ్రంథాల నుంచి కొన్ని మాటలు కూడా వివరించుకుందాం. ఇక్కడ యేసయ్య వంశావళిలో 5 బలమైన స్త్రీలు, 5 వాడుకున్నాడు దేవుడు. అది కొత్త నిబంధన గ్రంథంలో 5 స్త్రీలు కనపడతారు మనకి. ఒక ఆమె తామారు. అర్థం, తన జీవితం అంతా కూడా పతనం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమె ఎన్నుకున్నాడు తామారు వంశం నుంచి. అదేవిధంగా రూతు గురించి తెలుసు. బోయాజు రూతు భర్త చనిపోయిన తన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఆమె పట్ల జరిపించాడు. అదేవిధంగా మరియమ్మ ఒక్కతే పరిశుద్ధురాలు. ఆ యొక్క మత్తయి సువార్తను 5 ఎన్నుకున్న స్త్రీలో ఒక మరియమ్మ మాత్రమే కన్యక పరిశుద్ధతతో ఉండింది. రహబు అనే కూడా మన స్త్రీ కూడా కనపడుతుంది బైబిల్లో. తర్వాత తర్వాత ఇంకా బర్షాబా, దావీదుని జన్మనిచ్చినటువంటి దావీదు యొక్క భార్యగా పేరు పొందినటువంటి బర్షాబా విషయం కూడా మనం చెప్పుకుంటున్నాం. అంటే బైబిల్ గ్రంథంలో 5 స్త్రీలు, 4 స్త్రీలు కూడా తమ జీవితాలు పత్రమైన తర్వాత దేవుడు వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని బైబిల్ గ్రంథాల చరిత్రలోకి ఎక్కగలిగారు. అర్థమైందా? మనం కూడా కొన్ని పరిస్థితులు పిల్లల విషయంలో కానీ వచ్చినప్పుడు మనం భయపడితే బాధపడుతూ ఉంటాం. మా పిల్లవాడు ఇలా ఉన్నాడేమో, తాగుబోతుగానే ఉంటాడేమో, తిరుగుబోతుగానే ఉంటాడేమో, మా పరిస్థితి ఏంటి, మా అమ్మాయి జీవితం ఏంటి, విచ్ఛిన్నం అయిపోతుంది, ఇక మా అమ్మాయికి ఇక జీవితమే లేదు అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు మీ పట్ల మీ పిల్లల పట్ల ఒక గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. అర్థమైందా? దేవుడు తలుసుకుంటే మళ్ళీ అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నాడమ్మా. జీవితాన్ని పత్రమైపోయింది అనుకోకూడదు. పత్రమైపోయినటువంటి స్థితిని కట్టేవాడు మన దేవుడు. మన దేవుడికి అసాధ్యమైందంటూ ఏది లేదు. నమ్మి విశ్వసించండి. పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడండి. మీరు అంతా కూడా దయచేసి గ్రూప్లో ఉన్న అందరూ కూడా మా జీవితం అయిపోయింది అనుకోకండి. జీవితాలు ఎవరి అయిపోరు. ఎప్పుడు అయిపోయింది అనుకుంటారో అప్పుడు ఆరంభించేవాడు మన దేవుడు. అర్థమైందా? మరి సిస్టర్ గారి కొడుకు విషయంలో ప్రభువా సలోమి గారు ఉన్నారు. ఆ సిస్టర్ గారి యొక్క కొడుకు వజూరి విషయంలో అద్భుతం జరిగించమని, ఆశ్చర్యమైన కార్యాలు జరిపించమని, జీవితము పదిలిపోయినటువంటి జీవితాన్ని తిరిగి సరిచేయండి ప్రభువా. క్రీస్తు అనే బండ మీద జీవితం కట్టబడును గాక, హృదయము కట్టబడును గాక, మనసులు తలపులన్నీ కూడా నీకు అనుకూలముగా మార్చబడును గాక. యేసునామములో అగ్నిగా మార్చబడును గాక. కుటుంబం మీద దేవుని హస్తం పనిచేయును గాక. దేవుని యొక్క హస్తం పనిచేయును గాక. పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడును గాక యేసునామములో. దయచేసి అందరూ పెట్టి క్రిస్మస్ జరుపుకోవడం గొప్ప కాదు, మనకు ముఖ్యమైనది కాదు. క్రిస్మస్ కంటే మన హృదయంలో ముందు ఎవరు జన్మించాలండి? క్రీస్తు జన్మించాలి హృదయాలలో. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన ప్రణాళికలోకి ప్రతి సహోదరి జీవితంలో జరుగును గాక. రీకానా రాబా బాబా 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 అద్భుతమైన కార్యాలు జరిగించమని. అదేవిధంగా లైన్ కార్తీక్ తణుకు నుండి సూర్యకుమారి గారు లైన్లో ఉన్నారు. నాకు చాలా సుపరిచితురాలు సూర్యకుమారి గారు. నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే మాకు దాదాపు మా బంధం చాలా, మేము ఒకరోజు ఇద్దరం ఎక్కడ కలుసుకున్నాం, బెల్లంపల్లిలో కలుసుకున్నాం. అప్పటి నుంచి సిస్టర్ గారు మాకు ఎంతో సహోదరిగా మీ మధ్య మేము ఫోన్లో మాట్లాడుకుంటాం, సెల్ ఫోన్లో కూడా. ఆ తర్వాత ప్రార్థన అయిపోయాక కూడా అప్పుడప్పుడు కలుసుకుంటారు. తన బాధ, తన జీవితంలో కొన్ని పోరాటాలు ఉన్నాయి. తణుకు నుంచి సూర్యకుమారి గారు మాట్లాడతారు. అమ్మ చెప్పండి, మీ యొక్క సమస్య చెప్తే అందరు కూడా జాగ్రత్తగా వినండి. ఒక సిస్టర్ చెప్పినట్టు ఆ సమస్య మనదనుకొని మన కుటుంబం ఇదంతా. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? పరలోకపు తండ్రి కుమారులం, కుమార్తెలు. మనం ఎక్కడికి పోతున్నాం అక్కడికే పోయేటోళ్ళం అందరం. అక్కడ ఒక రోజు అంటూ అక్కడ కలుసుకునేటోళ్ళమే. కనుక్కుండి సూర్యకుమారి గారు లైన్ లో. అందరికి ప్రేజ్ లాడమ్మా. నేను తణుకు నుంచి సూర్యకుమారిని మాట్లాడుతున్నా. అమ్మగారికి నాకు ఎక్కడంటే బెల్లంపల్లిలో పరిచయం. బెల్లంపల్లిలో మీ ఇద్దరం ఒక స్నేహితురాలుగా కలిసాము. అలాగే ఫోన్ లో మాట్లాడుకుంటూ మళ్ళీ అయ్యగారు పాపం అయ్యగారు ఉన్నప్పుడు చాలా ఇదిగా పాపం బట్టలు ఇచ్చి చేసి చాలా ఇదిగా ఉండేవారు. మరి అమ్మకి ఇలా అయిందని నాకు కూడా చాలా బాధ అనుకున్నాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు, అన్ని ఫోన్ చేశారు అందరికీ. ఇదేంటి అమ్మగారు ఇంత ప్రార్థనలో ఉంటారు కదా, అదేంటి అయ్యగారికి ఇలా సిచ్యువేషన్ వచ్చిందేంటి సార్ అనుకున్నాను. కానీ అది దేవుని చిత్తం. దేవుడే దగ్గరికి వెళ్ళిపోయారు. అది మరి అమ్మగారి కాపుదల, కన్ను దృష్టి, మన డ్రీమ్ లో ఉన్న బిడ్డలందరం కూడా ఆవిడ కొంచెం మనం ఒక కుటుంబం కింద ఆవిడకి హెల్ప్ కింద మనం అందరం ఉండాలి. మాకు తోచింది మేము ఏదో సహాయం చేయాలని నేను అనుకున్నాను.
నాకు కొన్ని సిచ్యువేషన్ వలన నాకు ఎప్పటికప్పుడే అనుకుంటున్నాను, అది ఏంటి తల్లి ఇలా అనుకున్నాను జరుగుతులేదు, నాకు ఏంటి తండ్రి, మరి ఎప్పటికప్పుడే నేను అమ్మకి ఏదో ఒకటి నేను సహాయం చేయాలనుకుంటున్నాను కానీ అది పని అవుతలేదు, ఏంటి ప్రభు అనుకున్నాను. సరేలే ఈ పండుగల్లో నేను ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అమ్మకి అనుకున్నా. అమ్మకే పేరేపులు వచ్చేసింది సిస్టర్ గారికి. అది పేరేపులు వచ్చినప్పుడు నాకు ఇందాక చెప్పారు. సరే అమ్మ నేనే అనుకున్నాను కానీ అది దేవుడి కృప. నాకు ఇంట్లో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, వేదనలు, బిడ్డ విషయంలో, అన్ని విషయాల్లో ఒక విషయం కాదు కానీ ప్రార్థనలోకి వచ్చాక నేను బలపడ్డాను. రాత్రులు ప్రార్థనలో, పగల ప్రార్థనలో, నైట్ 12 గంటలకు ప్రార్థన చేసినా మేమే ఇంతమ్మ గారు ఇంకా ఎవరెవరో ప్రార్థనలు చేసేవాళ్ళు. కొన్ని సమస్యల వల్ల అమ్మ కూడా పాపం చేయలేకపోయారు. మరి ఒక తోబుట్టులాగా మనం ఇంతమ్మ గారిని ఎంతో ప్రేమించాలి. మనకెంతో ప్రార్థన చేస్తున్నారంటే అది దేవుడి కృప. ఆవిడకి ఏమీ లేదు కానీ దేవుడు అన్ని ఉన్నట్టే ఉన్నది ఆవిడ. కానీ ఈ స్థితిగతుల్లో నుంచి ఆవిడ ఇంకా హెచ్చించబడతారు కానీ తగ్గించబడరు ఆవిడ. కానీ ప్రతి విషయంలో ఆవిడకి నాయన ఆవిడే పక్క నుండి ఆవిడకి అన్ని దర్శనాలు ఇస్తున్నారు. నన్ను ఏమైందంటే మా పాప విషయంలో ఒక కత్తిరి కింద కనపడుతుందమ్మా, అది పోరాటమే అన్నారు. ఆయనలో ఏమి మాట్లాడలేదు, గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారు. మాకు సమాధానం చెప్పలేదు. మరి కోర్టుకి వేస్తున్నాము, దానికి కూడా ఇదవుతుంది. మాకు సహాయం దేవుడు చేసేటట్టు కృప. ఇంటి విషయంలో కొంచెం పోరాటం ఉంది, ఆ పోరాటం గెలిచేటట్టు అన్ని విషయాల్లో ఈ సంవత్సరం నాకు జరగాలి. రాబోయే సంవత్సరంలో నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని అమ్మగారిని ఎప్పటికప్పుడే ప్రార్థన చేయమంటున్నాను. మీరందరూ మా కుటుంబం కోసం ఎన్నో విషయాల్లో ఈ ప్రార్థనలోకి వచ్చాక నన్ను తప్పిస్తున్నాడు దేవుడు. ఈ ప్రార్థనే మనకు అనుదినము ఏంటంటే మధ్యాహ్నం మళ్ళీ సాయంకాలం ఉదయకాల ప్రార్థన మేలుకుగా ఉండి దేవుడు ప్రార్థించమన్నాడు. కానీ ఆ మేలుకు ఎవరు చేస్తున్నారు? ఈవితమ్మ గారి ద్వారా దేవుడు ఆవుల్లో ఉండి మనం లేపుతుంది ఆవిడ. అది మనం అర్థం చేసుకుని ఫోన్ కాల్ రాగానే లేకపోనంటే కొన్ని విషయాల్లో నేను మరి ప్రార్థనలో ఉందామనుకునేవాడికి నాకు ఏంటో ప్రార్థన చేసుకోకుండా కొన్ని నాకు ఆటంకాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నీకు ప్రార్థన చేద్దామంటే ఏదో ఆటంకం వచ్చేస్తుంది. నాకు ప్రార్థనలు ఎక్కువగా ఉండేదాన్ని. అప్పుడు ఏ పోరాటాలు ఉన్నా సరే జయించేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటో నాయన నాకు ఆరోగ్యం కూడా ఇదైపోతుంది. నేను చాలా అభిషేకం సన్నిధిలోనే పొందుకున్నాను. ఇప్పుడు ఈ క్రిస్మస్ రోజుల్లో నేను ఒక్క రోజు వెళ్ళానంటే, ఈ క్రిస్మస్ పండుగల్లో నేను ఒక్క రోజు కూడా మానేదాన్ని కాదు. అటువంటిది ఎందుకు నేను వెనకబడిపోతున్నానని నేను చాలా బాధపడుతున్నాను ప్రార్థనలోను. కానీ ఇంట్లోనే ఇంకా దేవుని చిత్తం, నా బిడ్డమో ప్రెగ్నెంట్ తో ఉంది, నేను ఎలా వెళ్ళాలి ప్రభు, ఏం చేయాలి ప్రభు అని ఇవాళ కూడా నేను అసలు మానను. అలాంటిది ఇంకా ఈయన బయటకు వెళ్ళారు, వచ్చేసరికి టయానికి ఏంటమ్మా నేను ఇంటికాడే ఉన్నాను, నువ్వు వెళ్ళిపోతావా అంటుంటే మళ్ళీ సేవ మరి ఏంటి నాకు ఇలా శోధన వస్తుంది అనుకుని మనసులోనే ప్రార్థన చేసుకున్నాను. సరే అని ఇంకా ఇంతమ్మ గారికి ఫోన్ చేసి నేను ప్రార్థనలో ఉంటానండి, నాకు ఫోన్ కాల్ చేయమన్నాను. నా కుటుంబం కోసం ఇంతమ్మ గారిని ఇంకా ప్రేమించే మనుషుల్లో మనం ఉండాలి. మనందరం ఒక్కో కుటుంబం. మనకి ఏ బాధ వచ్చినా అమ్మతో చెప్పుకుంటాం. మనకి విడుదల ఇచ్చేది ఆవిడ ప్రార్థనలో, దర్శనాల్లో కనపడితే అలాగా ఇలా చేయాలమ్మ ఇలా చేయాలని నాకు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అమ్మ నీకు నాకు ప్రేరేపణ వచ్చింది, ఒక 100 రూపాయలు కొట్టండి. ఆ రోజు నేను చాలా ప్రయాసపడ్డాను కానీ నాకు దొరకలేదు. ఇదేంటి నాకు అమ్మ ఉంది, నీకు అద్భుతం జరుగుతుంది, నాకేంటో నాకు ఫోన్లు కొడతావు రాదు, అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు, అందులో చూస్తే బ్యాలెన్స్ లేదు, నేను కొట్టమంటే ఏమంటారు అన్న జడ్చేదాన్ని. ఇంకా ఎవరిని అడగలా కూరుకున్నాను. నాకు ఆవిడ చాలా ప్రేరేపణ వచ్చినప్పుడల్లా నాకు చెప్తూనే ఉంటుంది ఆవిడ. కానీ ఒక తోబుట్టులాగా మనం చాలా ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళము. ఇది మరి నేను సాక్షి ఇది నేను ఎప్పటికప్పుడు చెప్పుకోవాలనుకున్నాను. కానీ ఇంకా ప్రార్థనలు ఎదగాలి, నా కోసం ప్రార్థన చేయండి మీరు అందరూ. చిన్న సాక్షి దేవుడిని బట్టి వందనాలు తెలుస్తున్నాం. సిస్టర్ గారు ఇప్పుడు మాకు పరిచయము. తర్వాత ఫస్ట్ కూడా ఆమె కానుకనే 5000 రూపీస్ కూడా గతతో మనకి సహకరించింది. బట్టలు తీసుకోండి సిస్టర్, మరి చీరలు పంచమని చెప్పి పంచినా ఇప్పుడు మేము పంచాము. నా సిస్టర్ గారు స్పాన్సర్ చేస్తారు. ఇలాగా ఆమెకు సొంత ఇల్లు ఉంది. సిస్టర్ గారు ఆ ఇంటి విషయంలో మరి అమ్మాలనే విషయంలో కూడా ప్రార్థనలో పెట్టాలి. కుమార్తె కూడా చక్కగా మరి జాబ్ చేస్తుంది. కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. వినండి అందరూ కూడా దయచేసి. ఆ భార్యాభర్తల విభేదాలు త్వరగా విడుదలైపోయి కోర్టుకి వేస్తున్నారు దాని ద్వారా మరి కోర్టు కోర్టు ఇచ్చే తీర్పు అయితే న్యాయం ఇస్తుంది, అన్యాయం ఇవ్వదు. కాబట్టి న్యాయంగా చెందవలసిన అన్ని కూడా ఒక భార్య స్థానంలో ఉంది కాబట్టి మరి ఆమెకు రావాలి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఆడ కూడా కోర్టు గురించి తొందరగా అన్నీ కూడా సరిగా ఉన్నట్టుగా పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు న్యాయం జరిగేటట్టుగా అమ్మ అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్టయితే సహోదరి కుటుంబ తరపు సారు కొరకు మరి పెద్ద కుమార్తె మరి డెలివరీకి వచ్చిందా సిస్టర్ పాప అమ్మా? డెలివరీ ఇప్పుడు 7వ నెల అండి. 9వ నెల రావాలమ్మా. ఆడబిడ్డ కావాలని అండి వాళ్ళప్పుడు. ఎందుకంటే పాపకి 9వ సంవత్సరం వచ్చేసిందండి. అది వద్దనుకున్నారు. 2 పోయినాయండి. పాపకు పాపం బలహీన, ఎందుకంటే నీరసంగా ఉంటుంది. కొద్దిగా జాబ్ చేస్తుందండి. జాబ్ కూడా వెళ్తుంది. ఇక్కడే ఉందండి పెద్ద పాప కూడాను. ఆమెకి మంచిగా ఆరోగ్యం అది ఉండి తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటే నేను అనుకున్నవన్నీ దేవుడు చేయకుండానే నేను చేయాలనుకుంటున్నాను. ఆ బిడ్డల విషయంలోనూ అది కూడా ఈ పాప మంచిగా పాప కావాలని అండి. ఇప్పుడు వాళ్ళ పట్టాల వయసులోనే ఆడపిల్లలు లేరండి. నాకు ఆడపిల్లే పుడుతున్నది, ఆడపిల్లే ఉందని నాకు దర్శనం కూడా అలాగే దేవుడు చూపించాడండి. అమ్మ వాళ్ళకి ఆడపిల్ల మగపిల్లలే కానీ ఆడపిల్లలు కాదంటే నాకు దేవుడు చెప్పాడు. నీకు ఆడపిల్ల పుడద్దని నేను అన్నానండి. చూద్దాం అంటుంది అంతే అండి. అది మన అది కూడా ప్రార్థనలో పెట్టండి అమ్మా. ఇక్కడ ఉన్నది 9 ఇప్పుడు 7వ నెల అండి. వెళ్ళిపోతుందండి తను. వాళ్ళే పోసుకుంటారండి. వాళ్ళే ఆంటీ నేను అటెండ్ అవుతా ఆంటీ. అంటే మెట్తో జాబ్ కోసం ఇక్కడ పాపం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కొంచెం అలసిపోతుందని ఇక్కడ నుంచి వెళ్తుందండి. తన ఆరోగ్యం గురించి శిరీషకు కూడా ఆరోగ్యం అండి. తప్పకుండా అన్నయ్య గారు బాబు గురించి అండి. వీడి చిన్న పిల్లోడండి. ఈ భయభక్తులు రావాలమ్మా అంటే అమ్మమ్మ నేర్పింది, అమ్మమ్మ ఇలా ఉంది, పిల్లోడిని ఇలా నేర్పారు అంటారని. కాదు నాన్న నువ్వు ప్రార్థన చేసుకొని అంటాను. అంతమాను చర్చికి రమ్మంటానండి. అది కొంచెం తగ్గుతున్నాడండి. కొంచెం అల్లరి ఎక్కువైపోయిందండి అడిగి. ప్రార్థన పెడదాం. సిస్టర్ చెప్పిన మాటలు విన్నారు. ప్రార్థన చేద్దాం. సహోదరి కొరకు అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే మేము ఈ స్థలాలలో సహోదరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగును గాక. సూర్యకుమారి గారి కుటుంబం మీద పరిశుద్ధాత్మ అగ్ని కంచె వేయబడును గాక. రీబా బాబా 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 ఇంటి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే పరిశుద్ధాత్మని హస్తము తెరవబడును గాక. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్, పవర్ ఆఫ్ ద మైటీ కుటుంబం అంతా సరేవును గాక. పిల్లల విషయంలో అయ్యా, పెద్ద కుమార్తె విషయంలో, 2 చిన్న కుమార్తె విషయంలో ప్రార్థన పెడుతున్నాం తండ్రి. అద్భుతంగా నేను ఫైలు కోర్టు నుంచి నేను గొప్ప విజయం కలుగును గాక బిడ్డకి. రీ బాబా 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 రా బాబా 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 వారు పట్టిన పక్షంలో వాదించే లాయర్లో మీరు ఉండండి ప్రభువా. అద్భుతమైన కార్యం జరుగును గాక. సహోదరికి మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఆరోగ్యం పొందుకును గాక. శరీర బలహీనతలన్నీ విడిచిపోయేస్తున్నామంలో విడిచిపో. ఇప్పుడే నూతన ఆరోగ్యం రావాలి. ఇప్పుడే నూతన ఆరోగ్యం రావాలి. ఇప్పుడే ఆ కుటుంబాన్ని శోధిస్తున్న చీకటి ఆత్మలు బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే అడ్డుపడుతున్న పోరాటాలు వేస్తున్నామలో విడిచిపోయేస్తున్నామలో. ఓ రీ బాబా 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 తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. అడ్డుబండలు తొలగిపోవాలి. 30:3 ప్రకారం నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తానన్నా వేసయ్య. మా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆపత్కాలంలో ఒక సెల్ ఫోన్ నెంబర్ ఉందంటే ఆ నెంబర్ 30:3. అర్థమైందమ్మా? ఆపత్కాలంలో ఏం చేయాలంటే మనం మొరపెట్టాలి ఏసయ్యకి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆ బిడ్డ కుటుంబం కమ్ముకొనను గాక యేసునామములో. సాతాను గాని కాడి మీద కొట్టబడను గాక యేసునామములో. దేవా నాయనా నా తండ్రి, నూతన సంవత్సరం అడుగు పెడుతుండగానే అద్భుతాలు జరగాలి. మాంత్రిక చీకటి శక్తుల ప్రభావాలు అగ్నిలో కాల్చివేస్తున్నాడు. ఇప్పుడే కాలిపో యేసునామంలో. నూతన అభిషేకం దిగుడు గాక యేసునామంలో. యేసు రక్తం చెప్పండి. సూర్యకుమారి గారు యేసు రక్తం చెప్పండి బాగా. యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే దుష్టుడు కాడి తిరిగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హిందూ ధర్మాలు మనం పాటించకూడదు. సూర్యకుమారి గారు లైన్లో ఉందా సిస్టర్? ఎవరు మాట్లాడకండి. సహోదరితో మాట్లాడబోతున్నాను. మనము యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత హిందూ పద్ధతులు ఆచారాలు మన ఇంట్లో ఉండడానికి వీలే. దేవుడు చెప్తున్నాడు ఇంట్లో ఏ విషయంలో ఏ కోణంలో కూడా మనం చేయకూడదు. మనం తినకపోయినా చేయకూడదు. పాలి భాగస్తులుగా ఉండకూడదు హిందూ ప్రారంభాలలో. అర్థమైంది? హిందూ పద్ధతులు కొద్దిగా కూడా మన ఇంట్లో పని చేయకూడదు. దానివల్లనే ఆ పాపపు శాపపు కాడి ఉండి పని జరగకుండా పిల్లల మీద పడతా ఉంటాడు. శోధకుడు అని వెంటాడుతూ ఉంటాడు వాడు.
అర్థమైందా? నాకు దర్శనంలో చూస్తున్నాను. తిరగంటి రాయి తిప్పుతారు, పిండి తిప్పుతారు చూసినావా? పిండి తిప్పే రాయి కనపడుతుంది. అంటే పిండి అంటే హిందూ సాంప్రదాయ పద్ధతులు, అర్థమైందా? హిందూ ధర్మం మన ఇంట్లో పని చేయకూడదు. హిందూ పద్ధతి, హిందూ పూజలు అలాంటి ఏదన్నా ఉంటే చూపిస్తాడు దేవుడు. అలాంటి మీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నో అదే మీ అన్నయ్య గారే అమ్మా అన్నయ్య గారు అన్నయ్య గారే అందువల్లే పోరాటం చదువుతాయి. అయినా కూడా మీరు బాగా ఏసు రక్తం చెప్పండి. బ్రదర్ ఉన్నాడా? బ్రదర్కి రోజు మీరు ప్రేరాయలు తల మీద రాయండి పండుకున్నప్పుడు. రాస్తున్నానమ్మా, నేను సాయంత్రం 5 అందరికీ పేరు రాస్తున్నావా? దేవుడు ప్రార్థన చేయాలి, బాగా స్తుతించండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా అగ్నిలో కాల్చి వేస్తాడు, బంధకాలను తొలగిపోతాయి. గృహ విషయంలో 2025 6వ సంవత్సరం అద్భుతం జరుగుతుంది. గృహ విషయంలో భయపడకండి అమ్మా. గృహ విషయంలో అద్భుతమైన ద్వారా దేవుడి యొక్క హస్తం ఆ కుటుంబం మీద పనిచేస్తుంది. గృహం మీద చూస్తున్నాం అమ్మా. దేవుడు అద్భుతమైన కార్యాలకు నడిపిస్తాడు. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో నుంచి మరొక సహోదరు లైన్లో ఉన్నారు. ఆ సహోదరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. రాధమ్మ గారు లైన్లో ఉన్నారు. రాధా సిస్టర్ చెప్తారు సమస్య. రాధమ్మ అదే మా పిల్లలు లేరు. పేరు చెప్పు, పేరు ఊరు చెప్పండి. రాధమ్మ అదే గర్భంలో గడ్డలు ఉన్నాయని చెప్పారమ్మా. ఓకే. ఇంట్లో కూడా మా వారు కూడా తాగుతాడు. ఓకే అమ్మా. ఇంట్లో నెమ్మది లేదు. నాకు కూడా ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే నేను నా ఒంట్లో ఏదో పోతున్నట్టు కడుపు చేయబెట్టుకో. ఏసునామంలో విడిచిపోదయ్యమా బయట. ఏసునామంలో వెళ్ళిపో 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 వెళ్ళిపో. కాల్చి వేస్తున్నాను అగ్నిలో. పక్కన ఎవరుంటే ప్రేరాలు తీసుకోండి, వాటర్లో ప్రేరాలు వేయండి. వాటర్లో పక్కన ఎవరుండ్రా రాధమ్మా, ఎవరుంటే చెప్పు, ప్రార్థన ఆయిల్ తీసుకోండి, కడుపు మీద రాసుకో, నోట్లో ప్రేరాలు వేసుకో. విడిచిపో దయ్యమా ఏసునామంలో. బయటికి రా, బయటికి రా. పేరు చెప్పి ఎక్కడి నుంచి వచ్చినావు? రీ బాబా 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 బాలారా. ఏసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. బయటికి రా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఎక్కడి నుంచి? 2 సంవత్సరం నుంచి గర్భాన్ని దోసేస్తున్న దయ్యమా, గర్భఫలం లేకుండా అడ్డుపడుతున్నావు. బయటికి రా, వెళ్ళిపో. ఈ రాత్రిని అగ్నిలో కాల్చేస్తా సాతానా. విడిచిపో, పాతాళంలో కాలిపోను వేస్తున్నామలో. వెళ్ళిపో వెళ్ళిపోతావా? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? విడిచిపో వేస్తున్నామలో. వెళ్ళిపో 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 దయ్యమా. విడిపో. నైట్ పోలీసు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతావు. పోతావా ఇంకుంటావా? గర్భాన్ని మూసేస్తున్నావు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతావు. నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చినావు? నీ పేరు చెప్పు. ఏసునామంలో అడుగుతున్నా. ఏసునామంలో వెళ్ళిపో వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? వెళ్ళిపోతావు. మధ్యరాత్రి ప్రార్థన ఉంటుంది దయ్యమా. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అందరూ ప్రార్థన చేయాలి. బయటికి పోలీసు గర్భాన్ని మూసేస్తున్న దయ్యమా, వెళ్ళిపోయిస్తున్నామంలో. వెళ్ళిపో. గర్భాన్ని మూసేస్తున్నావు. ఇప్పుడే విడుదల విడుదల విడుదల. అగ్ని వంటి హస్తం దిగుతుంది ఆ బిడ్డ మీద. ఇప్పుడే దేవుని సన్నిధి ఉంది ఆ బిడ్డ మీద. బయటికి రా, బయటికి రా, బయట రా. చెవు దగ్గర పెట్టండి ఫోన్. ఎవరున్నా పక్కన ఎవరున్నా చెవు దగ్గర పెట్టండి ఫోన్. వెళ్ళిపో. వెళ్ళిపో. మరణ దూత దయ్యపు శక్తులారా బయటికి రావాలి ఇస్తున్నామల్లో. మధ్యరాత్రి ప్రార్థన దేవుడి చిత్తమైతే మధ్యరాత్రి ప్రార్థన చేయబోతున్నాం. చాలా మంది మధ్యరాత్రి ప్రార్థనకు వచ్చిన వారు కూడా మన గ్రూప్లో. మధ్యరాత్రి వచ్చి ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేస్తే దేవుని యొక్క సన్నిధి దిగి సాతాను అగ్నిలో కాలు తెల్లారికల్లా స్కూల్కి పోయిందాను. డాక్టర్ గారు ఏమన్నాడు? 4 రోజుల దాకా పోదన్నాడు. మంచి స్కూల్ పోయింది. పూనాలో ఉంటారు వాళ్ళు. అర్థమైందా? ఏసునామలో విడిచిపో. ఏసునామలో పోతావా? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? చెప్పవా? చెప్పాలి. ఏసునామలో బయటికి రా. పవర్ ఆఫ్ ద మైటీ ఫోర్స్ సాతానా విడిచిపో.
యేసయ్య బిడ్డల మీద కుటుంబాల మీద పనిచేస్తున్న దయ్యపు శక్తులారా ఈ రాత్రిని అగ్నిలో కాల్చేస్తున్నా యేసు నామంలో. యేసు నామం, యేసు రక్తం విడుదల స్వస్థత ఈ రాత్రి విడిచిపో. గర్భాన్ని దోసేస్తున్నావు, గర్భఫలం లేకుండా దోసేస్తున్నావు. సంవత్సరాల తరబడి వారి కుటుంబంలో గర్భఫలం లేకుండా చేస్తున్నావు. దయ్యమా కాలిపోయి రాత్రి పోయాలమ్మా. అమ్మా యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ ఇన్ ద హోలీ స్పిరిట్స్. Thank you Lord in the Holy Spirits in the mighty name. Thank you Lord in the fire of the Holy Spirit. నూతన అభిషేకం ఆ బిడ్డ మీదకి దిగులు గాక. రాధమని బలపరచండి, కుటుంబాన్ని బలపరచండి, తన భర్త తన ఫ్యామిలీని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నూతన అభిషేకం 2026 సంవత్సరం చక్కని కుమారుడు దేవుడు దయచేయను గాక. యేసునామములో మంచి కొడుకుని దేవుడు ఇస్తున్నాడు. దేవుడు నామాన్ని బట్టి స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్య. ఆమె గర్భంలో నుంచి 2 జనాంగాలు బయటకు వచ్చును గాక. ఆమె గర్భంలో నుంచి 2 జనాంగాలు బయటకు వచ్చును గాక. యేసునామములో తండ్రి స్తోత్రం చెప్తున్నా. ఆత్మబలముతో ప్రభు కదును గాక, ఆత్మశక్తితో ప్రభు కదును గాక. నజరేతుడైన యేసునామములో స్వస్థత విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం చెప్తున్నాం. అదేవిధంగా లైన్ కార్యక్రమం ప్రతి బిడ్డను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడికే మహిమ కలుగును గాక. అదేవిధంగా లైన్ కార్యక్రమంలో ఖమ్మం నుంచి కవితమ్మ లైన్లో ఉంది, మాట్లాడుతుంది. కవితమ్మ చెప్పు నాన్న, సమస్య ఏందో చెప్పు, ప్రేయర్లో పెడదాం. మీ సమస్యలు చెప్తారు బాబు గురించి. ఓకే నాన్న, ఎక్కడి నుంచి ఏంది మీరు మొత్తం బయట చెప్పు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఏంటని? ఖమ్మం. బాబు గురించి. ఓకేనా అమ్మా? ఇంకా ఆరోగ్యం బాగుంటం లేదు. సరే ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు మూసుకోండి. కవితమ్మ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు. సహోదరి వారి యొక్క కుమారుడు హాస్టల్కి మరి వేరే కాంచి షిఫ్ట్ అయ్యి ఖమ్మం వచ్చాడు. ఖమ్మంలో మరి ఆ బాబుని ఇప్పుడు ఎవరు కూడా మధ్యలో కాబట్టి మరి హాల్ టికెట్ ఇవ్వటం లేదు అక్క అని బాధపడ్డది. దేవుని కృపను బట్టి మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరొక సంవత్సరంలో దేవుడు మళ్ళీ కుటుంబం సెట్ అవ్వలాగును. కుటుంబం అనుకున్న ప్రతి పోరాటాలు కూడా దేవుడు కాల్చివేయాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా కవితమ్మకి అనారోగ్య బలవుతుంది అంటుంది, బాధపడుతుంది. దాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, అందరం ప్రార్థన చేద్దాం. స్తుతి స్తోత్రం యేసు నామములో నూతన శక్తి పొందుకును గాక. పవర్ ప్రతి హృదయం దేవుడితో కట్టబడాలండి. ఎవరితో కట్టబడ? మన దేవుడితో కట్ట. ఉదయం దయచేసి అందరూ వినండి. లైన్ లో ఉన్న వాళ్ళు దయచేసి డబ్బుతో కట్టబడొద్దు, ధనబలం ఉపయోగించొద్దు, అధికార బలంతో కాదు, అండబలంతో కాదు, బంధు బలంతో కాదు, రక్త సంబంధుల బలంతో కాదు. మన బలం ఎవరండి? మనల్ని సృష్టించిన తండ్రితో నిలబడాల బలం. అప్పుడు నీ కుటుంబం అంతా కట్టబడుతుంది. అధికారులు నాయకుల కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. దయచేసి అందరు వినండి. మనం ఒంటరిగా ఉన్నాం అనుకోద్దు. మనలో ఉన్నవాడు సర్వశక్తిగల దేవుడు నేను ఉన్నానంటుండే యేసయ్య. అర్థమైందా? సర్వశక్తిగల దేవుని ఆశ్రయిస్తే మనకు ఏ బలం ఉన్నా పనిచేయదు. అన్ని బలాల కంటే గొప్ప బలము పరిశుద్ధాత్మ శక్తి అనే బలం. అర్థమైందా? పరిశుద్ధాత్మను ఉపయోగించినప్పుడు అది యూదయ సమరయ భూదిగంతరానికి నేను సాక్షిగా చేస్తున్నది. అర్థమైందమ్మా? మనలో బలం ఎవరై ఉండాలమ్మా? దేవుని బలం కలిగి ఉండాలి. అప్పుడు అపవాది బలాన్ని కూలిపోతాయి, ధన బలం కూలిపోతుంది, రాజకీయ బలం కూలిపోతుంది. అన్ని బలాల కంటే అద్భుతమైన బలము పరిశుద్ధాత్మ బలం ఉంటే ఇవన్నీ జయించవచ్చు మనం. ఇవన్నిటిపై శక్తిని దేవుడు మనకి ఇవ్వబోతుండు. నువ్వు బలంతో నింపబోతుండు. సహోదర లైన్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఎవరైనా బలహీనంగా ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, పిల్లలేని పరిస్థితిలో ఉన్నారా, రండి ప్రార్థన కలిసి చేద్దాం. తప్పకుండా మా నెంబరు, సెల్ ఫోన్ నెంబర్ మీకు నెంబర్ ఇస్తాం, స్క్రీన్ షాట్లో ఉంటుంది, నెంబర్ ఉంటుంది పైన. తప్పకుండా మీరు అందరు కూడా ప్రార్థనకు రండి, విజయాన్ని పొందుకోండి. 9505033179 హన్నా ప్రేయర్ గ్రూప్ ఒంగోలు. తప్పకుండా మీరు ప్రార్థన రండి. మామిడిపాలెం ఒంగోలు, బాలాజీ నగర్, మామిడిపాలెం రెండింటిలో ఉంటుంది. ఎక్కడొక్కడ తప్పకుండా మీరు రండి. దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవిస్తారు. దేవుని యొక్క శక్తిని మీరు పొందుకుంటారు. శక్తి దాగి ఉంది మనలో. ఒక పవర్ ఉంది, అందరికీ తెరవటంలో ఆ పవర్ లోపల ఎవరు రండి? మనం సృష్టించిన దేవుని యొక్క శక్తి. మనం దాన్ని బయటికి తీయాలంటే అది దేనివల్ల సాధ్యం అంటే అధికార బలం వల్ల,
ఆర్థిక బలం వల్ల అండబలం వల్ల పనిచేయదు. అది కేవలము ప్రార్థన అనే బలం వల్ల పనిచేస్తుంటుంది. అంతా ప్రార్థన అనే బలం వల్ల దేవుడు కార్యం చేయబోతుండు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా నమ్మండి, విశ్వసించండి. ఆత్మ బలముతో ప్రభు కదలబోతున్నాడు, ఆత్మశక్తితో ప్రభు కదలబోతున్నాడు. నమ్మి విశ్వసించండి. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నూతన అభిషేకము దిగును కాక యేసు నామములో. ఇప్పుడే కవితమని దర్శించుతండి, కవితమని దర్శించండి నాయన. సిస్టర్కి మంచి ఆరోగ్యమే. ఫైర్ ఆఫ్ ద హోలీ పరిశుద్ధాత్మ పవర్ శక్తి నింపబడిన కాక బిడ్డని ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం, మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఆత్మ బలముతో మీరు కదలమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఆత్మదేవ మీరు బలపరచండి, స్థిరపరచండి, ఆత్మకార్యం మీరు జరిగించని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మదేవుడు బలమైన కార్యాలు జరిగించేవాడు. మనం అనుకుంటా దేవుడు ఏం చేస్తారండి, దేవుడికి సాధ్యమా అనుకుంటాం. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమేనని వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడు దేవుడు. మనకు కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, కుటుంబం అంతా చెల్లా చెదరైపోయింది. ఎందుకు తెలుసా? బలంగా కట్టబడ్డానికే. పునాదులన్నీ కూలిపోయినట్టే పునాదుల్ని బలపరచడానికే. అర్థమైందండి? మా కుటుంబం దేవుడిని నమ్ముకున్నాక అన్ని కష్టాలు వచ్చాయి. ఎందుకు వచ్చినాయి కష్టాలు అంటే ఆ కష్టాల్లో నుంచి దేవుడు నీకు అన్ని గుర్తు చేసి జ్ఞాపకం చేసి ఎవరు ఎలాంటి వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడానికే నీకు బాధలు కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు సరి చేయడానికే. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం సరి కావడానికి ఒక అవకాశంగా దేవుడి యొక్క కార్యక్రమం ద్వారా, హన్నా ప్రేయర్ గ్రూప్ ద్వారా ఇంకా భవిష్యత్తులో బలమైనటువంటి కార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడే దీనికి అధ్యక్షుడండి. ఇది మన బలంతో మన శక్తితో జరగటం లేదు. ఇది కేవలం నన్ను వాడుకుంటున్న మధ్యవర్తిని మాత్రమే. లోపల పనిచేసేది ఆత్మబలం. దయచేసి ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. అందరూ కూడా దయచేసి ఆత్మపూర్ణులు అయినటువంటి దేవుని సన్నిధికి రండి, ప్రార్థించండి. మన మధ్యలో ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్ గారు కూడా మరి లైన్లోకి వచ్చారు, గోవాలో ఉంటారు సిస్టర్ గారు. తన సాక్ష్యం గురించి నిన్న చెప్పారు, మొన్న చెప్పారు. బాబు యొక్క తర్వాత వజ్రమ్మ గారు ఉన్నారు గోవా నుంచి. వజ్రమ్మ గారే కదా లైన్లో ఉంది కదా, గోవా నుంచి వజ్రమ్మ గారు. ప్రైజ్ లార్డ్. సాక్ష్యం చెప్తావమ్మా? నిన్న చెప్పినట్టు చెప్పమ్మా. ఉంటే చెప్తాలి చెప్తాలి. గ్రూప్ లో ఉన్న వారందరికీ వందనాలు. నా పేరు వజ్రమ్మ, నేను గోవాలో ఉంటాను. నేను ఏంటంటే దేవుడు మరి నా యొక్క కుమారునికి 1 సంవత్సరం ముందు మరి పోలీస్ జాబ్ ఇచ్చాడు. ఆ యొక్క మరి ట్రైనింగ్ అంతా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక 2 నెలలు డ్యూటీ కానీ చేసినాడు అబ్బాయి. నేను మనసులో అనుకున్నాను, దేవా నా కుమారునికి నువ్వు ఉద్యోగం ఇచ్చినావు, నేను ఒక 5 సంఘాలకి మరి నీ యొక్క సందా నేను 1 నెల జీతము ఇవ్వాలని నేను నా మనసులో నా కుమారుడు అనుకున్నాను. కానీ అంతలోనే మళ్ళా మా యొక్క సర్టిఫికెట్, మా అబ్బాయి పుట్టిన సర్టిఫికెట్ మరి అని చెప్పేసి అబ్బాయిని 1 నెల, ఇప్పుడు 2 నెలలు వస్తుంది, 1 నెల 10 రోజులు ఏమో అయింది. అబ్బాయి నుంచి డ్యూటీల నుంచి ఇప్పుడు ఆపేశారు. మరి అమ్మగారు దర్శనంలో మరి చెప్పి ఉంటుంది, నీ కుమార్తె తప్పగా ఉద్యోగము వస్తాదని. నేను నమ్ముచున్నాను, నా కుమారునికి తిరిగి ఉద్యోగము దేవుడు మళ్ళీ అనుగ్రహిస్తాడని. మీరందరూ ప్రార్థన చేయండి. గృహం కట్టుకోవాలని మరి దర్వాజులు లెవెల్ లేసినాయి, కానీ గృహం మరి మేమున్నది చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మేము చాలా కష్టాల్లో ఉన్నా గృహం అలాగే ఆగిపోయి ఉన్నది. మరి మా అక్కయ్య సార్ గాని లేడు. నేను మమ్మల్ని చిన్న పిల్లలప్పుడే మా అబ్బాయి మా అమ్మాయి వాళ్ళిద్దరు నాకు అనిత హేమిమా చిన్నప్పుడే వదిలేసి వెళ్తే వాళ్ళకి నేనే చిన్న పనులే చేస్తాను. నేను కూడా ఆ పనులు చేసి వాళ్ళని పోషించుకొని చదివించుకొని ఇంతవరకు దేవుడి కృపను బట్టి నా కుటుంబాన్ని దేవుడు ఇంతవరకు ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. నా కుమారుడు ప్రార్థన చేయాలని మనవి. బాబునాడమ్మా? ఇప్పుడు బాబునాడా సిస్టర్? ఉన్నాడు లైన్ లోకి రమ్మనండి బాబుని. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఊరి పరిశుద్ధాత్మ. హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ పేరేంటమ్మా? అరుణ్. ఓకే నాన్న, నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది, నమ్మి విశ్వసించండి. బైబిల్ చదువుతున్నావు అరుణ్? ఇప్పుడు నేను దర్శనం చూసి చెప్తున్నా. లేదు దర్శనం చూస్తున్నాను, భయపడకు. ఇక నుంచి రోజు నుంచి నువ్వు రోజు బైబిల్ చదవడం మొదలు పెట్టాలి. కనీసం
ఒక 3 వచనాల నుంచి 7 వచనాల మధ్యన చదివి ప్రార్థన చేసుకుని దేవుడు అద్భుతమైన చరిత్ర మార్చబోతుండో. మళ్ళీ మంచి సీటు పోగొట్టుకున్న సీటు కంటే మంచి సీటు ఇవ్వదు. అదే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తావు తప్పకుండా. వరుణ్ వింటున్నావా? ఇప్పుడు దేవుడు నాకు దర్శనం చూపిస్తుండు. నీ యొక్క ఆ పాత జీవితం గతించి ఇదిగో సమస్తము కొత్తమైన మన హృదయం మార్పు చెందాలి అమ్మ. మన బట్టలు ఎలా మార్చుకుంటామో రోజు లోపల కూడా అంతరంగ పురుషు కూడా మనం మార్పు చెందుతూ ఉండాలి, ప్రార్థన చేస్తుండాలి. అర్థమైందా? తెల్లటి వస్త్రాలు ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలు ధరించమని అన్నాడు దేవుడు. తెల్లటి వస్త్రాలు ధరించాల్సింది బయట కదా, అంతరంగంలో పరిశుద్ధపరచబడిన వ్యక్తిగానే ఉండాలి. దేవుడిని దర్శనం చూస్తున్నాను, తప్పకుండా మళ్ళీ డిపార్ట్మెంట్లో మంచి స్థానంలో దేవుడు నిలబెట్టబోతాను. నేను నమ్ము. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్. కళ్ళు మూసుకున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. చెప్పు, ప్రభువా నన్ను క్షమించయ్యా. అమ్మొక్కతే కాదు, నువ్వు కూడా తట్ట దేవుడి తట్టు. ఎవరి తట్టు తిరగాలి మనము? సృష్టికర్తని దేవుని తట్టు, మనం సృష్టించిన దేవుడి తట్టు తిరగాలి మనం. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ ద హోలీ స్పిరిట్స్ ఇన్ ద నేమ్ పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్. అవును తండ్రి, దేవుడు దర్శనం చూస్తున్నాను. కుమ్మరి వాడు కుండని తీసుకొని మరలా సారం చేసి ఒక మంచి కుండని చేస్తాడు. కుండలో నీళ్ళు పోస్తే ఏం చేస్తారమ్మా? ఆ కుండ నీళ్ళు అనేకులు దాహం తీర్చబడతాయి. అర్థమైందా నాన్న? వింటున్నావా వరుణ్? వింటున్నావా? ఉన్నాడా? అలా నువ్వేందంటే నీకు నీళ్ళు అంటే అనేకులు నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉంటావో బాధలు కష్టాలు వేదనలు వచ్చిన వారి బాధలు వేదనలు విని వారికి న్యాయం చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. అర్థమైందా? అదే దర్శనం దేవుడు చూపిస్తున్నాను నీ పట్ల. ఒకటి మళ్ళీ జాబులో జాయిన్ అవుతాను అమ్మా. జాబ్లో జాయిన్ అయితే ధైర్యంగా ఉండండి, అపనమ్మకంగా అవిశ్వాసంగా ఉండకు, నమ్మండి, విశ్వసించి. అవును ప్రభా నువ్వు నాకు తిరిగి ఇస్తావని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సరిచేయండి ఇప్పుడే. నజరేతుడైన యేసు ఆలోచన తలంపులన్నీ మార్చబడును గాక. ప్రభుత్వ వ్యక్తిగా బిడ్డ గుర్తించు పొందును గాక. రీకానా రా బాబా 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 బాబా. యో తండ్రి నీకు స్తోత్రమయ్యా. తండ్రి నువ్వు కాపరిగా ఉన్నావు గొర్రెలకి. ఆ బిడ్డ విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఇచ్చిన దర్శనమును బట్టి థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్ ఇన్ ద నేమ్. నూతన కార్యము జరుగును గాక. రా బాబా 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 రా బాబా బాలా రా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ హోలీ స్పిరిట్. నూతన అభిషేకం ఆ స్టేషన్లో అందరి దృష్టిలో ఈ బిడ్డ ఒక గరుడుగా మార్చబడును కాక ప్రభావ. అద్భుతమైన ప్రణాళికలోకి నడిపించమని కాలింగ్ లెటర్తో త్వరగా అద్భుతం జరుగును గాక. ఆమె నన్ను భయపడకు వారు. తప్పకుండా మళ్ళీ కాలింగ్ లెటర్ వస్తుంది, మళ్ళీ జాయిన్ అవుతావు జాబ్లో. ఓకేనమ్మా? ఓకేనా? లాస్ట్గా మన మధ్యలో ఆలినమ్మ పూనా నుంచి తర్వాత మాట్లాడుతుంది. సిస్టర్ చెప్పురా. అందరికి ప్రైజ్ లాడండి. ప్రైజ్ నేను పూనాలో ఉంటాను. పూనా నుంచి నా మ్యారేజ్ అయ్యి నేను బెంగళూరుకి వచ్చాను. నా గురించి ప్లీజ్ ప్రేర్ చేయండి. నాది మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ కూడా దేవుడి కృపలో అయినది. సో గర్భఫలం కోసం నేను ప్రేర్ చేస్తున్నాను. ప్లీజ్ నా గురించి అందరు ప్రేర్ చేయండి. దేవుడు ఇస్తారని నాకు విశ్వాసం ఉంది. అయినా కూడా మీ ప్రేర్ పోతే దేవుడు ఆలకిస్తారని విశ్వాసం ఉంది. నా భర్త గురించి, నా గురించి, మా అత్తమ్మ గురించి, మా కుటుంబం గురించి ప్రేర్ చేయని అడిగి పెట్టుకుంటాను. ఓకే, ఆలినమ్మ కూడా మనకు ప్రార్థనలో లైన్లో ఉంది. మరి ఈరోజు కూడా తనకు నాకు గిఫ్ట్గా చక్కని బైబిల్ కొనుక్కోవాలి సిస్టర్ అని అన్నప్పుడు తప్పకుండా ఆంటీ అని చెప్పేసి మనకు గిఫ్ట్గా 1500 వరకు కూడా మనకి ఇస్తుంది. మధ్య మధ్య నాకు చాలా సపోర్ట్గా నిలబడతారు. ఈరోజు కూడా మనకి బైబిల్ కొనుక్కోవడానికి సపోర్ట్గా నిలబడ్డారు. అలా ఇచ్చిన ఆ సిస్టర్ గారు మరొక దైవ సేవకురాలను ఆదరిస్తూ ఉంటుంది మధ్య మధ్య. ఆమెకి నేను చెప్పా, దర్శనం చూసి చెప్పా. ఏమని చెప్పానమ్మా? ఆలినమ్మ గర్భఫలం దేవుడు ఇవ్వబోతున్నానా, మంచి కొడుకుని ఇవ్వబోతున్నా అని చెప్పాను. నేను కొడుకు సహాయం చూసాను, చూపించానా? నెక్స్ట్ ఇంకా తణుకులో మరి సిస్టర్ ఇంకా ఉప్పల్ నుంచి మేరమ్మకి వాళ్ళ కొడుకు పిల్లలకి రామ కూడా వాళ్ళ పాపకి పిల్లలు లేనప్పుడు దర్శనం చూసి అమ్మ నీకు 2 పిల్లలు పుట్టబోతుండ్రు వాళ్ళ అనేసి వాళ్ళకు అమ్మాయికి చెప్పాను. దేవుడు అదేవిధంగా టెస్ట్లోకి వెళ్ళారు. అదేవిధంగా దేవుడు అద్భుతమైన ఎంతమంది దేవుడు అద్భుతాలు చేస్తున్నాను. సలోమి గారి కుటుంబాన్ని కూడా అద్భుత కార్యాలు చూసాం. ఇంకా ఇప్పుడు అద్భుతమైన ప్రణాళిక మనం తెలుసు కదా. ఇప్పుడు బాబుకి తొందరగా ఇప్పుడు మన గ్రూప్లో తొందరగా వచ్చే అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే వజ్రమ్మ గారి కొడుకు తిరిగి గవర్నమెంట్ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాడు. సంతోషకరమైన వార్త మనం వినబోతున్నాం అందరం గ్రూపు. అర్థమైందా? సలోమి గారు కొడుకు అనుకోని రీతిగా మళ్ళీ వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చే దర్శనం చూసాం. అదేవిధంగా తణుకులో సూర్యకుమార్ ఇంటి విషయం దర్శనం చూపిస్తున్నాడు దేవుడు. ఇంటి విషయంలో దేవుడి యొక్క హస్తం అక్కడ పనిచేస్తుంది. దర్శనం చూపిస్తున్నాడు దేవుడు. తణుకు నుండి సూర్యకుమారి గారు దర్శనం దేవుడు చూస్తున్నాం. దేవుడి యొక్క అద్భుతమైన ప్రణాళిక నీ కుటుంబంలో ఉంది నాన్న. అద్భుతమైన ప్రణాళిక. సహోదరి కొరకు ప్రార్థన చేసాం. ఇప్పుడు రాధా గారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమెలో ఉన్న చీకటి శక్తి ఇంకా బంద్ చేస్తూనే ఉంది. అది కాలిపోతే దేవుడి చిత్తమైతే మధ్యరాత్రి 12 గంటప్పుడు లేపుతామని మళ్ళీ అలాంటి వ్యక్తులు మాకు అవసరం. ఎందుకంటే అలాంటి చీకటి పోరాటాలు ఉన్నవారు చాలామంది బాగయ్యారు. పూనా నుంచి సిస్టర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి నేను చెప్పాను కదా, మరియమ్మ గారు ఒక మనవరాలు పింకమ్మ. నేను వీరైతే ఆ లైన్లో కలుపుతున్నప్పుడు పింకమ్మని వాళ్ళ పిల్ల చాలా డాక్టర్ గారు చెప్పారంటే ఇక పనికిరాదు, బతకదు, మరి చాలా ఉంటుందని చెప్తే ఇప్పుడు ఆ అమ్మాయి మంచిగా స్కూల్కి వెళ్తుందండి. మధ్యరాత్రి ప్రార్థనకు వచ్చారు.
మధ్యరాత్రి ప్రార్థనకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు. మళ్ళీ దేవుడి చిత్తం అయితే ఎవరైనా బలహీనంగా ఉంటే నాకు టైం ఉంటే మాత్రం మధ్యరాత్రి కూడా ఆ ప్రార్థన గలుపుతాం ప్రభు నామాన్ని బట్టి. ఆత్మదేవుడికి మహిమ కలుగు. కవితమ్మ గారు ఖమ్మం వెళ్తాను. ఎప్పుడు ఖమ్మం వెళ్తే కవిత సిస్టర్ ఇంట్లోనే ఉంటాయి. ఎప్పుడు నన్ను బాగా చూస్తుంది సిస్టర్. మా కవితమ్మ మాకు చాలా దగ్గర సుపరిచిత సిస్టర్ గారు. డోనకల్ సేవ చేసినప్పుడు కూడా ఆమె ఎంతో ఆప్యాయతురాలు. అన్ని విషయాల్లో మాకు చేదోడు మాదోడుగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా. నేను భోజనాన్ని కూడా అంతా నేను ఎక్కడ ఖమ్మంలో ఉంటే భోజనంతో సహా నాకు రూమ్ ఇస్తుంది. ఆమె రూమ్ నాకు అప్పచెప్పి వాళ్ళు వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది. పాపం నాకు రూమే అప్పచెప్తుంది. ఏంది నాన్న మీరు ఎందుకు ఇక్కడ వండుకొని పెట్టట్లేదు? లేదక్క నువ్వు ఇక్కడే ఉండాలి, ఏం కావాలని తినే విషయంలో నాకు అన్ని విషయాలు కూడా సపోర్ట్గా నిలబడి సిస్టర్ గారు నేను పోతే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాంటి కవితమ్మ కుటుంబంలో కూడా మరి దేవుని పోరాటం మంచి ఆరోగ్యమైన సిస్టర్ గారు కానీ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు కవితమ్మలో ఆత్మదేవుడు తిరుగుతున్నాడు. భయపడకమ్మ కవితమ్మ, దేవుడి యొక్క ఆత్మ నీ మధ్యలో ఉంది. దేవుడి యొక్క శక్తి నేను కమ్ముకుంటుంది నాన్న. తప్పకుండా దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతుండో. అందరి కుటుంబాల్లో కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప కార్యం చేయబోతుండు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. చివరిగా అందరి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసి అందరూ స్తుతించి స్తోత్రం చెప్పండి. హన్నా ప్రేయర్ గ్రూప్ నుంచి ప్రార్థన చేయండి. దేవుడి చిత్తం అయితే వచ్చే నెలలో మన మీటింగ్ పెట్టాలంటే దాదాపుగా 20 నుంచి 30-40 వేలు ఖర్చు అవుతుంది. పెట్టడానికి దేవుడు సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేయండి. దేవుడు సపోర్ట్ సహకారం అందించేటట్టుగా ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి. మరి ఇంకొక బ్రదర్ కూడా మనకి ఎక్కడి నుంచి ఖమ్మం నుంచి ఒక బ్రదర్ మనకు లైన్లో చెప్పాడు. ఏమనంటే మా సిస్టర్ గారు పేరు మరి వాళ్ళ భర్తకి 6 లక్షల రూపాయలు రావాలట. దాంట్లో నుంచి కూడా ప్రార్థన చేయమని చెప్పారు. ఆ డబ్బు వచ్చేటట్టుగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో రావాల్సినటువంటి డబ్బులు లారీ యాక్సిడెంట్ వల్ల కొంచెం బలహీనంగా కాబట్టి మంచిగా అయ్యింది. దాని విషయంలో కూడా ప్రార్థన పెట్టమని కోరారు. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకొని కోరుకుంటున్నా. అదేవిధంగా నయోమి గారు కూడా మనకు సిస్టర్ గారు ఫోన్ చేశారు. డాలీ మేడం గారు డోనకల్ వారి యొక్క కుమారుడి విషయంలో కూడా ప్రార్థన చేయమని సిస్టర్ గారు ఎంతగానో ప్రాధాన్యపడతారు. మేడం గారు చాలా సపోర్ట్ మనుషులు. మీరు అందరి సపోర్ట్ సహకారమే ఈ గ్రూప్ నడిపిస్తున్నాం. అర్థమైందా? నిజం చెప్పాలంటే నన్ను పోషించేది దేవుడు. ఏలియాతో చెప్పాడు. దేవుడు ఏమన్నాడంటే విధవరాలు ఇంటికి పోయినప్పుడు ఏలియా ఏమన్నాడంటే అమ్మ 2 ఆమె గునుక్కుందట, సనుక్కుందట. ఎందుకు సనుక్కుంది? కొద్దిగా ఉంది కదా, నాకే సరిపోలేదు, నా పిల్లలు పెట్టి చంపి ఈరోజు రాత్రి ఆకలి తీర్చుకొని పోదాం అనుకుంటే ఏలియా ఏం చేశాడంటే అడుగు పెట్టగానే ఆమె ఇల్లు అద్భుతంగా దీవించబడ్డది. అర్థమైంది? ఏలియా కాలంలో విధవరాలు. ఎలిషా కాలంలో విధవరాలు కూడా అంతే. అర్థమైంది? ఏలియా కాలంలో విధవరాలు దీవించబడ్డది. ఎలిషా కాలంలో విధవరాలు. ఎలిషా కాలంలో ఏమైందండి? ఎలిషా కాలం నూనె కొద్దిగా ఉందని చెప్పి నూనె బుడ్డి ఏమైందమ్మా? నూనె బుడ్డి నూనె ఇల్లు ఫ్యాక్టరీగా మారింది. ఇప్పుడు నా దగ్గర ఉంది ఒకే ఒకటి మీ విధవరాలని. నా దగ్గర ఉన్న ఆయుధం ఏంటి తెలుసా? ప్రార్థనే నాకు ఇచ్చింది దేవుడు. నాకు వేరే పని లేదు. నాకు మొదటి నుంచి 18 సంవత్సరాల నుంచి ఏవేవో ఏం చెప్పి కూడా 18 సంవత్సరాలు నేను దేవుడిని నమ్ముకున్నాను. ఎన్నో బాధలు సమస్యలు అపవాదం ఎన్ని పోరాటాలు చేసి నిలబడ్డాను. అట్లా నిలదొక్కుంటూ వచ్చాను. అంటే ఈ ఒంగోలు వచ్చాక కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నా. ఒంగోలు వచ్చాక మా సారు లేని పరిస్థితిలో మా సారు నన్ను తీసుకొచ్చాడు. మంచిగా ఉన్నా. ఆయన లేడు. ఆయన లేని స్థానంలో దేవుడు ఉన్నాడు. ఆయన లేని స్థానంలో నాకు నా తండ్రి ఉన్నాడు. నా దేవుడు ఉండి ఆ భర్తనే లోటు తీరుస్తూ నడిపిస్తున్నాడు ఆ తండ్రి. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా అపనమ్మకస్తులుగా ఉండద్దు. దయచేసి నమ్మకంగా ఉండండి. మా తండ్రి చేయగలని విశ్వాసం పెట్టండి. మీ కన్నీరు త్వరగా ఆనంద బాష్పాలుగా మార్చబడిన గాక యేసు నామములో. అందరి కుటుంబాల్లో అద్భుతాలు రుచి చూడబోతుంది. గురించి ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు చేయబోతుంది నీ కుటుంబంలో. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్ చిందని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ప్రతి కుటుంబంలో చీకటి కోణములు విరగొట్టబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. గ్రూప్ లో ఉన్నటువంటి లైన్ లో ఉన్నటువంటి వారు ఎవరైనా బలహీనంగా ఉన్నటువంటి వారు, సమస్యల్లో ఉన్నవారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి సహోదరులు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అద్భుతాలు చేయబోతున్న మీ కుటుంబంలో నమ్మి విశ్వసించండి. ప్రార్థనకు రండి, ఏకీభవించండి. దేవుని యొక్క శక్తిని పొందుకునే బిడ్డలుగా మేము దేవుడు తీర్చిదిద్దబోతుండు. కాబట్టి దయచేసి ఎప్పుడు ఎవరు ఒంటరిగా ఉన్నాం అనుకోకండి. మాకు అపజయం జరగదు. అపజయాన్ని జయంగా మార్చేవాడు మన దేవుడు. అపజయంతో ఉన్నవారు జయ జీవితాన్ని ఇవ్వబోతుంది ఈ కుటుంబంలో. దేవుడి నామాన్ని బట్టి స్తోత్రమమ్మ. ప్రభు నామాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు నడిపిన పరిశుద్ధాత్మ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దేవుడు నిజంగా అందరినీ మీరు అనుకుంటున్నారు. మేము ఇళ్ళలో మీ అందరి దగ్గరకు వచ్చానమ్మా దేవుడు. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ హోలీ స్పిరిట్. అందరిని తట్టు చూస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని మీ మీద అందరి మీద దేవుడు తన హస్తం చాపబోతున్నాడమ్మా. ఇస్తున్నాం, నమ్మి విశ్వసించండి. పవర్ ఆఫ్ ద మైటీ హోలీ స్పిరిట్ చిందనే యేసు రక్తంలో ఆత్మబలముతో ప్రభు కదలబోతున్నాడు. మీరు నూతన అభిషేకం, నూతన బలము, నూతన శక్తి, ఆరోగ్యంతో నింపబడినగాక. ఐశ్వర్యవంతులుగా దరిద్రత విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. దరిద్రులు విడిచిపోవాలి, దరిద్రత విడిచిపోవాలి యేసు నామములో.
యేసయ్యా నీ పాదాల కాడికి వచ్చారు బిడ్డలు అందరూ కూడా ఒక్కొక్కరిని బలపరిచి స్థిరపరచమని ఇప్పటివరకు అవకాశం ఇచ్చినందుకే దేవాది దేవుడైన పరిశుద్ధాత్మను నీ వైపు చూస్తున్నాం. జీవించి ఆస్వాదించి గొప్ప కార్యాలు మీరు జరిగించమని, అంధకారపు శక్తులు అనగదొక్కమని, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగజేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె ఆమె. అందరికీ వందనాలు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మా కుటుంబం ప్రార్థించండి. అందరికీ వందనాలు నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. వందనాలు.